క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రి దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా. మనం గడిచిన వారంలో అక్రమము చేయవారా అక్రమము క్రమము అన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. అక్రమము చేయవారా నా ఎదురు నుంచి మీరు తొలగిపోండి యేసయ్య అన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుని చిత్తాన్ని జరిగించకపోవడము అక్రమము. ప్రతి క్రైస్తవులు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని జరిగించాలి. అది క్రమం అండి. దేవుని చిత్తము కానిది ఏదైనా సరే అది అక్రమము. దేవుని చిత్తానికి ప్రామాణికం ఏమిటంటే అపోస్తల బోధ మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేఖనాలను పరిశీలించి దేవుని చిత్తం ఏంటో లేఖనాలను పరిశీలించాం మనమండి. దేవుని చిత్తము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందడం దేవుని చిత్తం. ఇది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందడము దేవుని చిత్తము మనం ధ్యానించాం. పరిశుద్ధులొకటయే అనగా జాగ్రత్తములకు దూరముగా పారిపోవటయే దేవుని చిత్తము. అనగా పరిశుద్ధంగా జీవిస్తూ యవనస్తులు ప్రత్యేకంగా జాగ్రత్తకి దూరంగా ఉంటూ పరిశుద్ధతను కాపాడుకోవడము దేవుని చిత్తము మనం జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా యేసుక్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకొని యేసయ్య ఏలుబడిలో ఉంటూ కీడు చేసి శ్రమ పడడం కంటే మేలు చేసి శ్రమ పడడం దేవుడు చెప్తున్నాడు. గమనించండి, యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన ఏలుబడిలో ఉండడం, ఆయన పరిపాలన కింద ఉండడం, కీడు చేసి కాకుండా మేలు చేసి శ్రమ పడ్డము దేవుని చిత్తము జ్ఞాపకం చేసుకున్నామండి. తర్వాత నాలుగవదిగా పాపము జోలిగా ఉండొద్దు అంటాడు. ఉండకూడదని దేవుని చిత్తం. దేవుని బిడ్డలో మనము పాపముతో మనకు పొత్తు వద్దు, పాపము జోలి వద్దు. మనకు పాపము జోలి ఉండకుండా పరిశుద్ధంగా జీవించటము మన ఎడల దేవుని చిత్తం అండి. దాని తర్వాత పరిశుద్ధంగా తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో తెలుసుకోవటమే దేవుని చిత్తము. మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఎలా ఉంచుకోగలము అని తెలుసుకోవడము దేవుని చిత్తం అండి. అనగా మన శరీరము పరిశుద్ధంగా కాపాడుకోవాలి, అది తెలుసుకో ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలో తెలుసుకోవడము దేవుని చిత్తము. తర్వాత ఒకరినొకడు ఏక మనసు గలవారు అయినట్టు దేవుని చిత్తము. ఒకరికొకరు యూనిటీ ఇన్ ది క్రైస్ట్, క్రీస్తులో ఐక్యత, అది తెలుసుకోవడం అది దేవుని చిత్తము. తర్వాత యుక్త ప్రవర్తన గలవారై మూర్ఖుల నోరు మూయించడము దేవుని చిత్తము. అనగా మంచి ప్రవర్తనతో ఏం చేయాలంటే మూర్ఖుల నోరు మూయించాలంటండి, అది దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం తండ్రి దేవునికి యేసుక్రీస్తునందు కృతజ్ఞతాస్తులు చెల్లించడం దేవుని చిత్తం. తర్వాత దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాలన్నది దేవుని చిత్తం అండి, దేవుని ఇష్టం. ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాలి. కనుక డైరెక్ట్గా దేవుడు గ్రంథము ద్వారా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేశాడు, ఆయన ఇష్టం మనకు తెలియజేశాడు, డైరెక్ట్గా తెలియజేశాడు. ఆయన ఇష్టం ఏంటో తెలియజేశాడు. నీ దేహాన్ని నీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడడం నాకు ఇష్టము, నువ్వు పాపము జోలి ఉండకుండా ఉండడము నా ఇష్టము, నీ యుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోరు మూయించడము నాకు ఇష్టము, కృతజ్ఞతాస్తులు చెల్లించడము తగిన దేవునికి యేసుక్రీస్తునందు అది నా ఇష్టము. చాలా చూడండి ఎంత చక్కగా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధంగా జీవించడం అనగా జారత్వానికి దూరంగా వెళ్ళడము,
అది నా ఇష్టము, దేవుని చిత్తము. యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి నిత్య జీవం పొందడం, తనతో నిత్యం ఉండడము నా ఇష్టము. అనగా దేవుడు తన యొక్క ఇష్టాన్ని, తనకు చిత్తాన్ని చాలా క్లియర్గా డైరెక్ట్గా మనకు తెలియజేశాడండి. ఆ ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా, తృణీకరిస్తున్నావా? రెండు సంగతులు. ఆయన ఇష్టం తెలియజేశాడు. అయ్యో నా ఇష్టం ఇది, నా ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే క్రమంగా జీవించినట్లుగా తండ్రి దేవునితో నిత్యంలో ఉంటావు, నా తండ్రి చేత ఆస్వాదించబడిన స్థితిలో నువ్వు ఉంటావు. నువ్వు ఆయనకి ఇష్టాన్ని నెరవేరిస్తే ఒక ఆయన ఇష్టాన్ని తృణీకరిస్తున్నావా, ఆయన ఇష్టాన్ని నిరాకరిస్తున్నావా? ఈరోజు చాలా మంది దేవుని ఇష్టాన్ని తృణీకరిస్తూ నిరాకరిస్తున్నారండి. అనగా తృణీకరిస్తూ నిరాకరిస్తున్నారు. దేవుని ఇష్టమని తెలిసిన దేవుని ఇష్టానికి లోపడకుండా దేవుడు గడిచిన 2-3 వారాలుగా గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నా ఇష్టం ఇది, నా ఇష్ట ప్రకారం చేస్తే నువ్వు క్రమంగా ఉన్నట్లుగా, నా ఇష్ట ప్రకారం నువ్వు చేయకుండా ఉంటే అక్రమంగా ఉన్నట్లుగా. అక్రమం చేసేవాడు నా ఎదురు నుంచి వెళ్ళిపోండి, నిత్య నరకానికి వెళ్ళమంటాడు దేవుడు అండి. కాబట్టి ఆ ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా, తృణీకరిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మనందరికీ తెలుసు ఆయన ఇష్టం అండి, అందరికీ తెలుసు. ఆయన లేఖనాల ద్వారా ఆయన ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. అయితే తెలిసి ఆయనను తృణీకరిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నువ్వు నిత్య జీవం పొందాలని దేవుని ఇష్టమని తెలుసు, నీకు నీ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవాలని తెలుసు నీకు. అయినా నీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా ఉంటే, ఆయన ఇష్టాన్ని తృణీకరిస్తే, తెలిసి ఆ పని చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి మనం చదివినట్లయితే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అనగా తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవేస్తూ బాహాటముగాను అవమానపరుస్తున్నారు. నీకు తెలిసి ఆయన తృణీకరిస్తే, నువ్వు తెలిసి ఆయనను నిరాకరిస్తే ఏం చేస్తున్నావంటే ఆయన మరలా బాహాటంగా సెలవేస్తున్నారు. అనగా మరలా 2025 సంవత్సరాల క్రితము ఏలాగా సెలవు వేశారో, ఏలాగా క్రీస్తు ప్రభువుని హింస పెట్టారో, నువ్వు మరలా ఆయనను బాహాటంగా సెలవేస్తున్నావు. దేవుని చిత్తాన్ని తృణీకరిస్తే, దేవుని చిత్తం అని తెలిసి మనం దాన్ని ఆచరణ లోబడకుండా ఉంటే ఆయన మరలా బాహాటముగా సెలవు వేస్తున్నారంటే. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. 10వ అధ్యాయము 26వ వచనంలో గమనించినట్లయితే, మనము సత్యముల గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల బలిగా ఉండదు అంటాడు. అనగా మొట్టమొదటిగా ఆయన బాహాటంగా సెలవు వేస్తున్నావు. నువ్వు తెలుసు దేవుని చిత్తము, అయినా నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే, ఆయన చిత్తానికి లోబడకుండా ఉంటే ఇక నీకు బలి ఉండదు, కనుక పాప క్షమాపణ నీకు ఉండదు. ఇలాంటి వారిని నూతన పరుచుట అసాధ్యము. తెలిసి చేసే వారిని నూతన పరుచుట అసాధ్యము. దేవుని చిత్తం అనేది తెలిసి దాన్ని నెరవేర్చకపోతే అలాంటి వారిని నూతన పరుచుట అసాధ్యం అంటున్నాడు. అంటే దేవుని చిత్తం మీద మనం తెలియజేశాడు.
దాన్ని అంగీకరించమని దేవుడు ప్రాధేయపడుతున్నాడు. తృణీకరిస్తే తెలిసి తృణీకరిస్తే కనుక తెలిసి చాలా మంది ఏం చేస్తున్నామంటే మనసాక్షిని చంపుకొని, మనసాక్షి గద్దిస్తుంటుంది మనలను. నువ్వు సత్యం విషయం అనుజ్ఞానం పొందావు, ఇది చేయకూడదు. నువ్వు మనసాక్షి గద్దిస్తుంటుంది. అయినా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక నీకు బలి అనేది ఉండదండి. క్రీస్తు బలి ఇక నీకు ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆయన మరలా సెలవు వేస్తున్నావు, బాహాటంగా సెలవు వేస్తున్నావు. ఇలాంటి వారికంటండి అక్కడే చక్కని ఉదాహరణ చెప్తున్నాడండి. చక్కని ఉదాహరణ ఏమని చెప్తున్నాడంటే, అదే 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వాదం పొందును. దేవుడు భూమికి వర్షాన్ని ఇస్తూ వ్యవసాయం చేసుకునే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఆయన వర్షం ఇచ్చి చక్కని పైరులు పండించడము, అది ఆశీర్వాదం అండి. దేవుని ఇష్టం అది. అయితే ఆ వర్షము, దేవుడిచ్చిన వర్షము తీసుకుని భూమి ఏం చేస్తుందంట, ముళ్ళ దుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన అది పనికిరాదని విసర్జించబడి శాపం పొందినను. దేవుని చిత్తము తెలిసి నీవు దానిని అనుసరిస్తే దేవుని స్తోత్రము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవుని చిత్తము తెలిసి దాన్ని నిరాకరిస్తే దేవుని నుంచి అన్ని మేలులు పొందుతూ, అనగా వర్షం ఇస్తున్నాడు, కావలసినవన్నీ ఋతువులన్నీ ఇస్తున్నాడు. ఎందుకంటే మంచి పైర్లు నువ్వు పండాలని. అయితే నీలో ముళ్ళ పదలు గచ్చ పదలు వస్తే, దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా జీవిస్తే ఏమంటున్నాడంటే అక్కడ శాపము పొందుతావు, విసర్జించబడి శాపం పొందుతావు. తుదకది అగ్నితో కాల్చివేయబడుతుంది. ఆఖరి పరిస్థితి ఏంటంటే అగ్నితో మనము కాల్చివేయబడతామండి. ఆఖరి పరిస్థితి అదే. దేవుని శాపం పొందుతాము, అగ్నితో కాల్చివేయబడతాం. ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలండి. కనుక దేవుని చిత్తాన్ని తృణీకరిస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, దేవుడు వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన చిత్తం మీద తెలియజేశాడు. అది నువ్వు తెలిసి దాన్ని తృణీకరిస్తే, తెలిసి లోబడకుండా ఉంటే, తెలిసి నిరాకరిస్తే శాపము, అగ్నితో కాల్చివేయడము, ఇక బలి ఉండదు. ఆయన మరణాను సెలవు వేస్తున్నారు. ఎంత కఠినంగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అనగా ఆయన చిత్తాన్ని నువ్వు అనుసరించి నడుస్తే దేవుని స్తోత్రం, దేవుని ఆశీర్వాదం పొందుతావు. తృణీకరిస్తే దేవుని శాపం పొందుతావు. కనుక ఆయన చిత్రం ఏమో తెలియజేశాడు దేవుడు అండి. ఆయన చిత్రాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? ఒకసారి వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కనుక తెలిసి మనం ఎప్పుడు కూడా పాపము చేయకూడదన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చక్కని మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. సర్వమానవాల కొరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన సంగతి చూడండి. 1వ అధ్యాయము 30 నుంచి మనం చదివినట్లయితే చక్కని మాట అక్కడ మనం గమనించవచ్చండి. నా ఆలోచనలు విననొల్లకపోయి నా గద్దింపును ఎంత చక్కగా అంటాడండి. నా ఆలోచనలు, నా ఇష్టాన్ని మీరు వినటం లేదు, విననొల్లకపోయింది అంట. కేవలం నా గద్దింపును ఏం చేస్తున్నారంటే, నేను గద్దిస్తే దాన్ని ఏం చేస్తున్నారంటే నువ్వు తృణీకరిస్తున్నాను, నిరాకరిస్తున్నాను. నువ్వు ఇలా ఉండాలన్నది నా ఇష్టం అని చెబితే దాన్ని ఏమంటున్నావంటే నిరాకరిస్తున్నావు. నీ ఘటమును పాడు చేసుకోవద్దని చెప్తే నీ ఘటాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రతి విషయంలో కృతాస్తులు చెల్లించాలని చెప్తే కనీసం ప్రార్థన కూడా చేసుకునేసి భయంకర స్థితిలో మనం ఉంటున్నాము. దేవునికి స్తుతులు చెల్లించలేని స్థితి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేని స్థితి. కేవలము
నా గద్దింపును వారు కేవలం తృణీకరిస్తున్నారు. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. దేవుడు చక్కగా మనందరి కొరకు రాయించినటువంటి లేఖన భాగాలను దాని ప్రకారం అనుసరించి నడవమంటే ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాం. ఎవరైతే తృణీకరిస్తారో అక్కడ లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించారు. ఎవరైతే తృణీకరిస్తారో ఖచ్చితంగా దాని ఫలం అనుభవిస్తారంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోయిన వారు, దేవుని చిత్రాన్ని తృణీకరించేవారు ఖచ్చితంగా అంటున్నాడండి ఫలం అనుభవిస్తారు. వారికి శాపం ఉంటుంది, అగ్నితో కాల్చివేయబడతారు, వారికి ఇక బలి ఉండదు. క్రీస్తు రూమును మరలా వారు బాహటంగా సెలవేస్తున్నారు. దేవుని ఇష్టం అని తెలిసి తృణీకరిస్తే అండి వారు ఫలాన్ని అనుభవిస్తారు. చాలా క్లియర్ గా జ్ఞాపకం చేస్తున్నాడండి. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసరించి నాశనం మగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితముగా, దేవుని చిత్తాన్ని తెలిసి ఆయన ఉపదేశం అంగీకరిస్తే ఎలా ఉంటారంటే సురక్షితముగా నివసిస్తాడు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మది కల జీవితం ఎప్పుడు ఉంటుందంటే దేవుని చిత్తాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు నెమ్మది జీవితం ఉంటుంది, నెమ్మది గల జీవితం ఉంటుంది, సురక్షితంగా వాడు ఉంటాడు అంటాడు. కాబట్టి చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చిత్తం మీద తెలియజేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని అంగీకరిస్తావా తృణీకరిస్తావా? తృణీకరిస్తే నీకు శాపము, అంగీకరిస్తే నువ్వు నెమ్మది బతుకుతావు, సురక్షితంగా ఉంటావు. ఆయన గద్దింపును నువ్వు తృణీకరించకుండా లోబడితే నెమ్మదిగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు. చాలా చక్కగా దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. కనుక ప్రియమిత్రులారా, దేవుడు తన ఇష్టాన్ని తెలియజేశాడు. నువ్వు నేను అంగీకరిస్తున్నామా తృణీకరిస్తున్నామా ఒకసారి పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రభు దేవుడు మనందరినీ కోరుతున్నాడండి. నువ్వు అంగీకరిస్తున్నావా తృణీకరిస్తున్నావా? చాలా మంది దేవుడి వాక్యాన్ని అంట ఇలాగే తృణీకరిస్తారంట. దేనికోసం తృణీకరిస్తారంటే మార్పు సువార్త 7వ అధ్యాయం. దేవుని ఇష్టాన్ని తృణీకరిస్తారంటండి. ఎందుకు దేని విషయంలో తృణీకరిస్తారంటే క్రీస్తు చక్కని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే చక్కని మాట అక్కడ మనం గమనించవచ్చు. 9వ వచనంలో మరియు ఆయన మరియు మీరు మీ పారంపర్య ఆచారాలను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా ఎందుకు తృణీకరిస్తున్నారు అంటే, ఆ రోజు అనేక మంది ఎట్లున్నారంటే వారి పారంపర్య ఆచారాల కొరకు, ఆచారాలకు ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని ఆజ్ఞలకు ఇవ్వటం లేదు. ఆచారాలు తిరిగిస్తున్నారు, దేవుని ఆజ్ఞను తృణీకరిస్తున్నారు. బొత్తిగా అంటాడండి, బొత్తిగా మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెడుతున్నారు, దేవుని ఆజ్ఞని విడిచిపెడుతున్నారు. ఇంకేమంటాడంటే దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. 8వ వచనంలో దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పర్యాచరణ కైకొంటున్నారు అంటాడు. దాన్ని బొత్తిగా విడిచిపెడుతున్నారు దేవుని వాక్యాన్ని. ఇక దేవుని ఇష్టమో తెలుసు మీకు. ఆచారాల వరకు దేవుని ఇష్టాన్ని ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాము. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నావు. ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని ఆజ్ఞనా ఆచారమా? ఆచారాలు దేవుడు ఇవ్వలేదండి. ఆచారాలు లోక సంబంధమైన ఆచారాలు దేవుడు ఇవ్వలేదు. ఆచారాలు మనుషులు కల్పించుకున్నారు. ఆచారాలకు ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు. ఈరోజు క్రైస్తవులు చూస్తే
ఆచారాలు చేస్తారు కానీ వాక్యానికి లోపడరు. ఆచారాలు వాక్య సంబంధము కాని ఆచారాలు అనేక చోట్ల మనం చూస్తుంటాం. అది వాక్యము క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి చట్టంలో అపోస్తుల బోధలు అది ఉండదు. వాటిని ఆచారంగా చేసే క్రైస్తవులు ఎంతమంది అండి? ఆ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞను తృణీకరిస్తున్నారు. జాగ్రత్త, శాపం అంటాడండి దేవుడు. జాగ్రత్త, అగ్ని చేత కాల్చివేయబడతావు. జాగ్రత్త, దాని ఫలితాలను అనుభవిస్తావు. ఆచారాలు ఆచరిస్తూ దేవుని ఆజ్ఞను నిరర్థకం చేస్తుంటే, ఆచారాలు ఆచరిస్తూ దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తే జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికండి. మనం అనుకుంటున్నాం, అయ్యో దేవుడు ఏమి చేయటం లేదని అనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా ఫలం అనుభవిస్తావు. దేవుని ఆజ్ఞను మర్చిపోయి ఆచారానికి ప్రాముఖ్యత ఇస్తే ఖచ్చితంగా ఫలం అనుభవిస్తావు. ప్రయాణం చేయాలంటే ఆచారాలు, లోక సంబంధ ఆచారాలు చేస్తారండి. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. చాలా డైరెక్ట్ గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను కాపాడే దేవుడు కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. నిన్ను కాపాడే దేవుడు నీకు నీడగా ఉండే దేవుడు, నీ ప్రాణమును కాపాడే దేవుడు. అయినా నీకొచ్చే ఎదురొచ్చే ఏవి నిన్ను కాపాడలేవండి. ఏ శకునము నిన్ను కాపాడలేదు. మేము సేవించే దేవుడు మనం రక్షించటకు సమర్థుడు. ప్రార్థన చేసుకో. అది ఎలాంటిదైనా కూడా నిన్నేమి ఆచారాలు వద్దు. జీవితంలో మూఢనమ్మకాలు వద్దండి. జీవితంలో దృష్టి వద్దు. ఎంతమంది కాళ్ళకు నల్లతాళ్ళు కట్టుకుంటుంటారండి. దిష్టి అని ఎంత విచారకరం. బొత్తిగా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, విడిచిపెడుతున్నావు. జాగ్రత్త, శాపము. జాగ్రత్త, కాల్చివేయబడతావు. ఆచారాలకు వద్దు. దేవుని ఆజ్ఞను మనం పాటించాలండి. ఆచారాల కోసం దేవుని వాక్యాన్ని తృణీకరించొద్దని వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. 13వ వచనంలో గమనించినట్లయితే 7:13 మార్క్స్ 7:13 చక్కగా మాట్లాడు. మీరు నియమించిన మీ పార్యపర్య ఆచరణ దేవుని వాక్యము నిరర్ధకము. దేవుని వాక్యాన్ని ఆచారము చేస్తూ ఏం చేస్తున్నావంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నావు. జాగ్రత్త, శాపం అంటాడు. జాగ్రత్త. క్రైస్తవులుగా ఉంటున్నాం మనం. క్రైస్తవుల కొన్ని ఏం చేసినా కూడా చెల్లుబాటు అనుకుంటాం. ఎన్ని ఆచారాలు, లోక సంబంధమైన ఆచారాలు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు జీవించి ఐగుప్తు ఆచారాలన్నీ వారు చేస్తుంటే దేవుడు వాటిని వద్దు అంటున్నాడు. ఖచ్చితంగా అవి వద్దు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండండి అంటాడు. ఆచారం వద్దు. ఆచారాల కోసం దేవుడి వాక్యాన్ని తృణీకరించుంటు. తెలిసి నువ్వు తప్పు చేస్తే, తెలిసి దేవుడి చిత్తాన్ని నువ్వు తృణీకరిస్తే, నిరాకరిస్తే, నిరర్థకం చేస్తే జాగ్రత్త, శాపం అన్న సత్యాన్ని దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడండి. కాబట్టి దేవుని వాక్యాన్ని సత్యం గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తెలిసి పాపం చేస్తే ఇక బలి ఉండదు. చాలా జాగ్రత్త. ఆచరణల కోసం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయొద్దు. జాగ్రత్త. ఆయన ఇష్టము దేవుడు తెలియజేస్తాడు. ఆయన చిత్త ప్రకారాన్ని నువ్వు లోబడు. తృణీకరించొద్దు, నిరాకరించొద్దు. లేఖనాల మరొకసారి మనందరం కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. మరొకసారి డైరెక్ట్ గా రోమా సంఘానికి రాస్తూ సమస్త పరిశుద్ధులైన మనం కూడా హెచ్చరిక చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్న రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని అనుగ్రహమును
మారు మనసు పొందుట నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక అంటాడండి. దేవుని అనుగ్రహము, ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ఇప్పటికైనా మారు మనసు పొందు, దేవుని చిత్తానికి లోబడు, తృణీకరించొద్దు. ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎలా అనుగ్రహిస్తున్నాడంటే ఆయన ఏమంటాడంటే ఆయన అనుగ్రహం ఐశ్వర్యము అంటాడండి. అనుగ్రహైశ్వర్యము అంటాడు. దీర్ఘశాంతమును సహనమును తృణీకరించేదవా. ఆయన అనుగ్రహైశ్వర్యము, ఆయన దీర్ఘశాంతము, ఆయన సహనము ఏం చేస్తుందంటే మనందరము మారు మనసు పొందాలని కోరుతున్నాయండి. ఆయన అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాం, నిరాకరిస్తున్నాం, నిరర్థకం చేస్తున్నాం. నువ్వు మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడని. ఇప్పటికైనా మారు మనసు పొందుతాడు. శాపాన్ని రానివ్వటం లేదు, తీర్పును రానివ్వటం లేదు మన మీదకండి. తీర్పును ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందుతారు, ఇంకా నా చిత్తాన్ని తెలుసుకుని నా చిత్త ప్రకారం నడుస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతముతో. ఎంత శాంతముతో ఆయన అండి ఎదురు చూస్తా ఉన్నట్టు దేవుడు. అయితే ఆయన ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నాం? మనము తృణీకరిస్తా ఉన్నాం. మొదటి పేతురు రాసిన పత్రికలో చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. 2 పేతురు 8వ అధ్యాయం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనొచ్చు. క్షమించాలి. కనుక దీర్ఘశాంతం ఏం చేస్తున్నాడు? మనము తృణీకరిస్తున్నాము. ఆయన మనందరం మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు అన్న మాట మనం చూస్తాం. ఆ మాట మనమండి మనందరము మారు మనసు పొందాలని 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి. చూడండి, మారు మనసు పొందవాలని కోరుతూ 9వ వచనం 3:9 ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినంలో ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవాలని ఇచ్చేయక అందరూ మారు మనసు పొందవాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంకా తెలుసుకుంటాం, ఈ సంవత్సరమైనా తెలుసుకుంటాం. ఉగ్రతను మన మీదకి రానివ్వటం లేదండి. దేవుడు కోప తెలుసుకుంటే మనం ఏ పాటి వారమా? దేవుడు ఆయన ఉగ్రత మన మీదకి వస్తే మనం ఏ పాటి వారమండి? పెట్టుకోలేము మనం అండి. అందుకని ఆయన దీర్ఘశాంతం సహనముతో ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. ఆయన అనుగ్రహం మనకు ఐశ్వర్యం ఇవ్వడానికండి. ఆయన ఐశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చడానికి. ఆయన ఐశ్వర్యం మన ప్రతి అవసరతాన్ని తీరుస్తానంటాడండి. కాబట్టి ఆయన అనుగ్రహించి మారు మనసు పొంది ఆయన నుంచి మనము ఆయన ఐశ్వర్యం నుంచి ప్రతి అవసరత తీర్చుకుంటూ మారు మనసు పొందుతామని ఆయన సహనముతో దీర్ఘశాంతముతో ఆయన ఉంటే వాటిని ఏం చేస్తున్నామంటే మనం తృణీకరిస్తున్నామంటే. నువ్వు తృణీకరిస్తావా? ఆయన దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తావా? లేకపోతే హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతంలో తృణీకరిస్తున్నావా? ఇంకేమంటాడంటే అండి, చూడండి, అదే 2వ అధ్యాయంలో ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఏం చేస్తున్నామంటే మనం అండి అక్కడ అంటాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి అంటాడు. అనగా దేవుడు దీర్ఘశాంతముతో సహనంతో ఎదురు చూస్తుంటే మనం ఏమవుతున్నామంటే ఇంకా కఠినమైపోతున్నామంటే, ఇంకా మారు మనసు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన దీర్ఘశాంతము గలవాడుగా సహనముతో ఆయన ఎదురు చూస్తుంటే నువ్వు తృణీకరిస్తూ
కఠినముతో, మారు మనసు పొందని హృదయముతో ఏం చేస్తున్నామంటే మనకు మనమే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాం, సమకూర్చుకుంటున్నాం అంటాడు. దేవుని చిత్తాన్ని తెలియజేశాడు. నువ్వు అంగీకరించి దేవుని చిత్తపడితే, లోపడితే దేవుని స్తోత్రము, స్థిరంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఒకవేళ తృణీకరిస్తే, మానవ మనసు పొందకుండా ఇంకా కఠినంగా ఉంటే, మానవ మనసు హృదయాన్ని కలిగి ఉంటే ఉగ్రతను నీకు నీవే సమకూర్చుకుంటున్నావు అంటాడు. దేవుని ఉగ్రతను మనకు మనమే సిద్ధపరచుకుంటున్నావు అంటే నీకు నీవే సమకూర్చుకుంటున్నావు అని చెబుతూ ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, చక్కని ఓపిగా చేయొచ్చు, మహిమయు ఘనతయు అక్షయతను వెలుగు వారికి నిత్యజీవం వచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము, సత్యములకు లోబడకుండా భేదములు పుట్టిస్తూ దుర్నీతికి లోబడుతూ నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుని ఉగ్రత వస్తుందంటే, దుష్కార్యం చే ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా శ్రమయు వేదయను, శ్రమ వేదన ఎవరైనా సరే, యూదుడైనా గ్రీసు దేశస్తుడైనా, ధర్మశాస్త్రం ఎరిగిన వాడైనా ధర్మశాస్త్రం ఎరిగిన వాడైనా శ్రమ వేదన వస్తుంది. ఆయన అనుగ్రహం మహదేశ్వర్యమును తృణీకరిస్తే, ఆయన దీర్ఘశాంతము తృణీకరిస్తే, ఆయన సహనమును తృణీకరిస్తే, నీ హృదయాన్ని ఇంకా మారు మనసు పొందకుండా కఠినపరుచుకుంటే శ్రమ వేదన వస్తుంది. అంచెత్తాన్ని తృణీకరిస్తే శ్రమ వేదన. ఈరోజు అనేక మందికి శ్రమలు వేదనలు జరుగుతుంటాయి, కష్టాలు వస్తుంటాయి. ఇది రోజు అనేకమంది దేవుని అనుగ్రహమును, అనుగ్రహ ఐశ్వర్యమును ఏం చేస్తున్నారని, ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును తృణీకరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. దేనికోసం అంటే ఆచారాల కోసం. తెలిసి దేవుని వాక్యానికి లోపడకుండా ఉండడం, మనసాక్షిని చంపుకొని, అనగా ఇది అసత్యమని తెలిసిన దాంట్లో ఉంటారు చూసారా, మనసాక్షిని చంపుకొని జీవించడం అండి. జాగ్రత్త, మనసు పొందాలి. మనసు సత్యమని తెలిసిన మనం ఇంకా ఉంటాం. సత్యం గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత కూడా ఇంకా అదే స్థితిలో ఉంటాం. జాగ్రత్త, బలి ఉండదు, శ్రమ వేదన ఉంటుంది, శాపం ఉంటుంది, అగ్ని ఉంటుంది. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని చిత్తాన్ని తృణీకరిస్తే, సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేక తృణీకరిస్తున్నావా? దేవుడు మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి ఆయన అనుగ్రహం మహదేశ్వర్యమో, దీర్ఘశాంతమో, సహనమును నువ్వు నేను మారు మనసు పొందకుండా తృణీకరిస్తున్నామేమో, బ్రతుకు మార్చుకోకుండా, జీవితం మార్చుకోకుండా ఇంకా అదే జీవితంలో ఉంటూ ఆయన ఆజ్ఞను నిరాకరిస్తున్నామేమో. జాగ్రత్త, ఒకసారి ఆలోచించుకొని ప్రభు వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకొక సత్యం మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో గమనిస్తున్నట్లయితే, 10వ అధ్యాయం 29వ వచనంలో చాలా సార్లు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరోసారి ఆ మాట ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు కాలన. అనగా ఏం చేస్తున్నామంటే, దేనిని తృణీకరిస్తున్నామంటే, దేనిని నిరాకరిస్తున్నామంటే, ఎంత డైరెక్ట్ గా మాట. ఈ మాట చదివినప్పుడల్లా గుండెలో దడెక్కువద్దండి, భయం వస్తుంది. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనము దేవుని కుమారుని అంట పాదములతో ఏం చేస్తున్నామంటమ్మా, త్రొక్కుతున్నామంటే నిరాకరిస్తున్నావు క్రీస్తు ప్రభుని.
దేవుని కుమారుణ్ణి పాదములతో దొరుకుతున్నాము. తర్వాత ఏం చేస్తున్నాడు? దేన్ని నిరాకరిస్తున్నారంట? నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నాము. నిజం పెట్టారా? ఆయన నిబంధన రక్తము, నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో కాచిన ఆ పరిశుద్ధమైన రక్తమును, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె రక్తాన్ని ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నా. దేవుని చిత్తము తెలిసి దేవుని చిత్తం ఏంటంటే కొందరు మానపడుతున్నట్లుగా సమాజాన్ని కూడా మానొద్దు అంటాడు. దేవుని చిత్తము ఆదివారం మీరు రొట్టె విరవాలి, రొట్టె విరుచుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నది తెలియజేయండి అంటాడు. అయితే ఆయన రక్తము ఏం చేస్తున్నామంటే నిరాకరిస్తున్నాం. ఈరోజు ఎంతమంది ఆయన రక్తాన్ని నిరాకరిస్తున్నారో తెలియదా? మనకి సత్యం గురించి అనుజ్ఞానం లేదా? మనకి ఆయన ఇష్టం తెలియదా? మనకి ఆయన ఇష్టము తెలిసి సత్యం గురించి అనుజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా చేయడం అంటే ఇదే అండి. బుద్ధిపూర్వకంగా ఆయన రక్తాన్ని తృణీకరించటము, దేవుని కుమారుని పాదములతో త్రొక్కడము. కనీసం బైబిల్ ఏదైనా మన కాలు ఏదైనా తగులుతేనే కళ్ళకు అద్దుకుంటామండి. అయ్యో పొరపాటు చేయకుండా అయితే తెలియకుండా ఏం చేస్తున్నామంటే క్రీస్తు ప్రభువుని పాదాలతో తొక్కుతున్నామంటండి. ఆయన నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నాం, ఆయన నిబంధన రక్తాన్ని తృణీకరిస్తున్నాం. ప్రభు దినమో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యయ్యా. క్రీస్తు ప్రభు ఆయన ఇష్టాన్ని చెబుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని నీ కొరకు నేను పొందిన శ్రమను, నీ కొరకు నేను పొందిన వేదనను ఏం చేయమంటే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అయితే నువ్వు తృణీకరిస్తున్నావు, అపవిత్రమంగా చేసి ఎరగొడుతున్నావు. తెలియక చేస్తున్నావా? అందరికీ తెలుసండి ఈరోజు ఆదివారం ప్రభు బలలో పాల్పొందులు పొందాలని అందరికీ తెలుసు. మరి ఎందుకు తృణీకరిస్తున్నావు? ఎందుకు నిరాకరిస్తున్నావు? ఎందుకు క్రీస్తు ప్రభుని పాదములతో త్రొక్కుతున్నావు? ఎందుకు ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నావు? తెలిసిన ప్రతి ఒక్కరూ మానవాళ్ళే. మనం చాలా జ్ఞాపకం చేసుకుంటాం, ఇది నా నిబంధన రక్తం అంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయండి. ఆయన ఇష్టం అండి, అది ఆయన ఇష్టము, ఆయన చిత్తము. అయితే ఆయన రక్తాన్ని తృణీకరిస్తున్నావా, నిరాకరిస్తున్నావా? రోజు దేవుడి సన్నిధికి రాలేదంటే నిరాకరించినట్లే అండి. తెలియక చేసింది, తెలిసి చేస్తే వారికి బలి ఉండదు. తెలిసి చేస్తే వారి ఎడల దీర్ఘశాంతం ఉండదు, సహనము ఉండదు, శాపము, వేదన, శ్రమ. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని సరిచేసుకోమని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు ప్రభు రక్తాన్ని నిర్లక్ష్యం చేసే వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు బలను, ఆరాధనను నిర్లక్ష్యం చేసే వారితో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? క్రీస్తు ప్రభువును పాదములతో త్రొక్కి ఆయన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి తృణీకరిస్తున్నావు. ఆయన రక్తం ఎంత శ్రేష్టమైందండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే అందరికి తెలిసిన మాట. 1వ అధ్యాయం 7వ వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం కలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. యేసు ఆయన రక్తం ఎలాంటి శ్రేష్టమైనదంటే ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రపరిచే రక్తం అండి. నీ ప్రతి డాగును కడిగే రక్తము, ప్రతి కళంకము తీసివేసే రక్తము.
ప్రతి మరకను తీసివేసే రక్తము. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి వేసే రక్తాన్ని తృణీకరిస్తున్నావా? అపవిత్రమైనదిగా ఎంచుతున్నావా? దేవుడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈ పాపాన్ని కడిగి వేసే రక్తం అండి, నిన్ను పరిశుద్ధులుగా చేసే రక్తము, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే రక్తము. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తున్నావా? అలాంటి రక్తాన్ని నిరాకరిస్తున్నావా? అలాంటి రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త, శాపం. తెలియక చేస్తే క్షమాపణ ఉంటదేమో, కానీ తెలిసి చేస్తే మాత్రం క్షమాపణ ఉండదు, బలిగా ఉండదు అంటాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి క్రైస్తవ మనము. ఎప్పుడంటే అప్పుడు ఆరాధన ఎగరగొట్టడము కాదండి, ఆరాధనలో ప్రభు బలాన్ని ఎగరగొట్టడము, క్రీస్తు ప్రభువును పాదములు తొక్కడము సమానం అండి, తొక్కడంతో సమానం. కాబట్టి యేసయ్య రక్తం యొక్క శ్రేష్టత ప్రతి పాపం నుంచి కడిగే శ్రేష్టత అండి. తర్వాత యేసయ్య రక్తము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చక్కని మాట్లాడాడు. 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం వల్ల ఇప్పుడు ఏమవుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆయన రక్తము ప్రతి పాపం నుంచి కడుగుతుంది. ఆయన రక్తం మనం ఏం చేస్తుందంటమ్మా? నీతిమంతులుగా తీర్చే రక్తాన్ని తృణీకరిస్తావా? నిన్ను నీతిమంతులుగా తీర్చే రక్తం అండి అది. నీ పాపము కడిగి నిన్ను పరిశుద్ధపరిచే రక్తం అండి. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? ఎంత చక్కగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మన పరలోక రాజ్యానికి చేర్చే రక్తము, నీతిమంతులుగా తీర్చే రక్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా మంచి మాట, రక్తమే గురించిన చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, ఆయన రక్తం వల్ల మనకి ఏమొస్తుందంటమ్మా? విమోచనం వస్తుందంటండి. అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధములకు క్షమాపణ. విమోచన అంటే మన అపరాధములకు క్షమాపణ అండి. ఇది దేని వల్ల కలిగిందంటే క్రీస్తు ప్రభు రక్తం వల్ల కలిగింది. అనగా నీకు విమోచనము, బానిసత్వపు నుంచి విమోచన, పాపపు బానిసత్వపు నుంచి విమోచన, సాతాను బంధకాల నుంచి విమోచన, సాతాను చెర నుంచి విమోచన, అపరాధములకు క్షమాపణ. దేనివల్ల అంటే క్రీస్తు రక్తం అండి. డైరెక్ట్గా దేవుడు మాట్లాడు, మనసులో అందరూ కూడా పెట్టుకోవాలండి. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి కడుగుతుంది. క్రీస్తు రక్తము నన్ను నీతిమంతులుగా విమోచిస్తుంది. క్రీస్తు రక్తము నన్ను విమోచిస్తుంది. క్రీస్తు రక్తం నీతిమంతులుగా తెలుస్తుంది. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? విమోచించే రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? అంత శ్రేష్టమైన రక్తం అండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ 10:19 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా క్రీస్తులో మనకిచ్చిన మార్గం నూతనమైనది, జీవగలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడ్డది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది కనుక, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ఈ రోజు నీకు నాకు ధైర్యం వచ్చిందంటే కారణం ఏంటంటే యేసు రక్తము. పరిశుద్ధ స్థలంలో అంతకుముందు ఇజ్రాయెల్ యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవారండి. అది పరిశుద్ధ స్థలంలో ప్రవేశము నీకు నాకు ఎవరికి లేదంటే ఒక యాజకులకు ఉండేది. అయితే ఈ రోజు నువ్వు ఆ పరిశుద్ధ స్థలంలో ధైర్యంగా ప్రవేశించగలుగుతున్నావంటే క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో కాచిన ఆ పరిశుద్ధమైన రక్తమే.
ఆ రక్తం నిన్ను పరిశుద్ధ స్థలంలో ధైర్యముగా ప్రవేశించడానికి అంత ధైర్యాన్ని ఇచ్చిందండి. పరిశుద్ధంలో ప్రవేశించిన ధైర్యం ఏంటంటే క్రీస్తు రక్తము. లేకపోతే మనందరికీ ఇజ్రాయెల్ ప్రజలు అయితే ఎక్కడో ఆవరణంలో ఉండాలి. పరిశుద్ధ అతి పరిశుద్ధంలో కేవలం యాజకులు ఉండాలి, ప్రధాన యాజకులు ఉండాలి అంతే అండి. అయితే ఈరోజు ధైర్యముగా ఆయన రక్తం ఎప్పుడైతే చిందించాడో, కలవసంలో ప్రాణం పెట్టాడో ఆ తెర అడ్డంగా తిరిగిపోయింది. మన పరిశుద్ధంలోకి ధైర్యంగా ప్రవేశిస్తున్నాం. కారణం ఏంటంటే క్రీస్తు కలవసంలో కాచిన రక్తం అండి. ధైర్యముగా మనం ప్రవేశించగలుగుతున్నామంటే ఆ రక్తమే. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తాము. అలాంటి ధైర్యం ఇచ్చిన రక్తం అండి క్రీస్తు రక్తం. అంటే ఎంత చులకన ప్రభావమో. ఖచ్చితంగా నువ్వు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు అండి. ఎగరగొట్టేస్తాం బుద్ధిపూర్వకంగా, తెలియదు కాదండి, తెలిసి ఎగరగొట్టేస్తాం. జాగ్రత్త. శ్రమ, వేదన, శాపము, అగ్ని, ఫలము తృణీకరిస్తే మనసులో భయం ఉండాలండి. క్రైస్తవులు అంటే మనం మనసులో భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. భయం లేని భక్తి ఎందుకు? రక్తం అంటే భయం లేదు, ఆరాధన అంటే భయం లేదు, బల కార్యక్రమం అంటే భయం లేదు. ఈజీగా తృణీకరిస్తాం. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసి భ్రష్టుడైన వ్యభిచారైనటువంటి వాడు ఒకవేళ ఏశాపు వంటి వాడి మీద ఉంటాడేమో. ఒక్క పూట కూటి కొరకు అమ్మేశాడు. ఒక అవసరం కోసం రక్తాన్ని, శరీరాన్ని తృణీకరిస్తున్నారండి ఈరోజు. ఒక అవసరం కోసం రాలేని స్థితిలో ఉంటే పర్లేదండి. తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నిన్ను పవిత్రపరిచే రక్తం అది, నిన్ను విమోచించిన రక్తం అది, నీ పాపములు కడిగి వేసే రక్తం అది. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? ఒక పూట కోటి కోసం, ఒక అవసరం కోసం, ఒక పలికిమాలినటువంటి కారణం కోసం. భయం లేదా దేవుడు అంటే? భయముతో భక్తి ఉండాలండి. బట్టలు ఉతికేదానికి తృణీకరిస్తావా? నీళ్లు రాకపోతే తృణీకరిస్తావా? ఒక పెళ్ళి అయితే తృణీకరిస్తావా? చూడండి ఎంత నేను దేవుడు పెట్టాను. నా ప్రభు రక్తం, నన్ను విమోచించినటువంటి నా ప్రభు రక్తాన్ని నేను తృణీకరించకూడదు, అనిష్టాన్ని నేను తృణీకరించకూడదు అన్న భయం ఉండాలండి. ఆ భయము నీలో నాలో ఉండాలని వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రకటన 12వ అధ్యాయం, ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే 12-11 చాలా చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి జయించున్నారు. కానీ ఆ వారిని దేన్ని బట్టి జయించారంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వారిని జయించాడు. ఎవరిని జయించాడంటే అపవాదిని జయించాడండి. ఎంత చక్కని మాట అండి. వాడు నేరం మీద, సహోదరుల మీద నేరం మోపేవాడు. మొదటి నుంచి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు అపవాది, మోసపుచ్చేవాడు సర్వలోకాన్ని. అలాంటి వాని మీద జయము, అలాంటి వారి మీద జయము. ఏది జయాన్ని ఇస్తుందంటే క్రీస్తు రక్తం అండి. సాతాను మీద జయాన్ని ఇచ్చేది ఏంటంటే క్రీస్తు రక్తము. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? ఈరోజు ప్రతి రోజు సాతానుతో పోరాటం, ప్రతిరోజు మన సాతానుతో వైరము. ఆ వైరంలో మనల్ని జయింపు చేసేదంటే క్రీస్తు రక్తం అండి. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? సాతాను జయించే యేసు రక్తము తృణీకరిస్తావా? నిరాకరిస్తావా? నిర్లక్ష్యం చేస్తావా? వాక్యం ద్వారా దేవుడు మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. మత్తయి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, మత్తయి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును గమనించండి. ఆత్మ, నీళ్లు, రక్తము మనము దేవుని బిడ్డలమని సాక్ష్యం ఇస్తాడంటండి. అనగా మన గురించి సాక్ష్యం ఇచ్చేది క్రీస్తు ప్రభు రక్తము. నీ గురించి, నా గురించి సాక్ష్యం ఇచ్చే రక్తము. ఆఖరణ ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
ఎబ్రిల్ రాసిన 9వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే 9:14లో నిత్యము ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిర్జీవ క్రియలను విడిచి మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటంటే యేసు రక్తం అండి. మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది నిర్జీవ క్రియలను పెట్టింపజేసేది ఏంటంటే యేసు రక్తము. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనుసరిస్తావా? తృణీకరిస్తావా? అనుసరిస్తే నెమ్మది, స్థిరమైన జీవితం ఉంది. తృణీకరిస్తే శాపము, శ్రమ, వేదన, అగ్నితో కాల్సి ఆ ఫలము ఖచ్చితంగా అనుభవిస్తాం. కాబట్టి క్రీస్తు రక్తాన్ని తృణీకరించొద్దండి. దేవుడు వాటిని రచన చేస్తున్నాడు. అది నీ పాపాలు కడిగివేసే రక్తము, నీతిమంతులుగా తీర్చే రక్తము, నిన్ను పరిశుద్ధ స్థలంలో దేవుడుగా ప్రవేశపెట్టినటువంటి రక్తం ఆ రక్తము, మోచించిన రక్తం ఆ రక్తం అండి. సాతానుని జయింపజేసే రక్తం ఆయన రక్తము. అలాంటి రక్తాన్ని తృణీకరిస్తావా? నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తులో రక్తం అండి. కల్మషం లేని మనస్సాక్షి ఎలా వస్తుందంటే క్రీస్తులో రక్తం ద్వారా వస్తుంది. గమనించి నిలబెట్టారా? దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. చిత్త ప్రకారం చేస్తే క్రమము. దేవుడు చిత్త ప్రకారం చేయకుండా అక్రమము. దేవుడు చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆ చిత్తాన్ని అనుసరిస్తున్నావా? తృణీకరిస్తున్నావా? తృణీకరిస్తే ఆయన అనుగ్రహం, ఐశ్వర్యము, ఆయన దీర్ఘశాంతం, ఆయన సహనము తృణీకరిస్తే మానవ స్పందనలో కఠినపరుచుకుని నువ్వు ఉంటే, దేవుడు ఎంత చెప్పినా మానవ స్పందకుండా కఠినపరుచుకుని ఉంటే శ్రమ, వేదన, తీర్పు వారికి ఉంటుంది. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. భయం లేని భక్తి కాదండి, భయంకరమైన భక్తి. అయ్యో, నా ప్రభు రక్తాన్ని నేను తృణీకరించకూడదు. అది ఎలాంటి పరిస్థితి, నా ఆదివారం నేను ఆరాధనలో ఉండాలి, ప్రభు రక్తాన్ని నేను నిర్లక్ష్యం చేయకూడదు అని ఒక నిశ్చయం అండి. ఎలాంటి పరిస్థితులైనా మంచి క్రైస్తవులుగా, క్రీస్తు రక్తాన్ని తృణీకరించని క్రైస్తవులుగా, ఆయన మా అనుగ్రహం, ఐశ్వర్యమును తృణీకరించని వారిగా, బుద్ధిపూర్వకంగా పాపము చేయని వారిగా, బుద్ధిపూర్వకంగా పాపము చేయని వారు, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత తెలిసి కూడా పాపం చేస్తున్నాం మనం. అలా చేయని వారుగా మనం ఉండాలని లేఖనాలు మనం హెచ్చరిక చేస్తున్నాడు. మన వీడిలో ఇది వాక్యాన్ని పరిపరిశీలించాలి.